హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ న్యూస్. నేను వరుణ్. సో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. సో నేటి పరిణామం చూసుకున్నట్లయితే దాదాపుగా కవిత ఇటు బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంది. అదే నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగటం, అటు నుంచి సస్పెన్షన్ వేయటం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలు అంటేనే ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలోనే ఈరోజు హరీష్ రావు ఎవరైతే కవిత మేనత్త కొడుకు హరీష్ రావు ఉన్నారో, హరీష్ రావు వాళ్ళ నాన్న సత్యనారాయణ, తన్నేటి సత్యనారాయణ గారు ఈరోజు ఉదయం మరణించారు. సో ఇదే నేపథ్యంలో ఇటు కేటీఆర్ కానీ మిగిలిన కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావుకు వెన్నంటి దండంటి ఉన్న బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వెళ్ళి హరీష్ రావుని ఓదారుస్తున్నారు, అటు పక్కన హరీష్ రావు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఓదారుస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి కవిత అక్కడికి వెళ్ళలేదు. కవిత ప్రజెంట్ ఇక్కడ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో ఉన్నారు. సో ఇక్కడ మహబూబాబాద్ ప్రజలందరూ కూడా పర్యటిస్తూ జాగృతిని కూడా విస్తృతం చేసే ఆలోచనలు ఉన్నారు. సో అందరికీ మనకు తెలిసిందే, కొత్త పార్టీ పెట్టేందుకు కూడా ఆలోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తోందంటూ కూడా వార్తలు ఎప్పటి నుంచి చక్కర్లు కొడతా ఉన్నాయి. సో ఇదే క్రమంలోనే కవిత ఇప్పుడు అక్కడికి వెళ్తారా లేదా, హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కవిత మహబూబాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దాదాపు ఒక నియర్ బై కొంత సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సమయాన్ని మొత్తాన్ని కూడా ఈ రోజు తెన్నేరు సత్యనారాయణ చనిపోయినప్పుడు ఆయన దగ్గర వెళ్ళడానికి ఈ సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కవిత అక్కడి నుంచి బయలుదేరొచ్చేలోపు ఇక్కడ ఖననం కూడా అయిపోవచ్చు అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. సో దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తమ ఆశాభావన కూడా కవిత వస్తుందా రాదా అన్నట్లు కూడా కొంతమంది కవిత సపోర్టర్ బీఆర్ఎస్లో కవిత వస్తుంది అని, కవిత సపోర్ట్ లేని వాళ్ళందరూ కూడా కవిత రాదు, ఇంకా టైం అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇంకో మాట మాట్లాడుతున్నారు. కవితకి ఎప్పుడు కూడా హరీష్ రావు వెన్నంటి దన్నంటే ఉన్నారు. మనందరం కూడా చూసాము, తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత మద్యం కేసులో హరీష్ రావు చాలాసార్లు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, కేసీఆర్ మాత్రం వెళ్ళలేదు. ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంతమంది వెళ్ళి ములాఖాత్ అయ్యారు. సో వీళ్ళలో హరీష్ రావు కూడా ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి హరీష్ రావుకి ఇప్పుడు బాధ వచ్చినప్పుడు కవిత లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లాంటి మనుషులు కూడా మా నాన్న చుట్టూ చేరి ఇదంతా కూడా చేస్తున్నారంటూ కూడా కవిత ఇంతకుముందు రాజకీయాల పరంగా మాట్లాడినప్పుడు ఇదే నేపథ్యంలో ఆ దెయ్యాలు ఎవరు ఏంటి అన్నప్పుడు కూడా హరీష్ రావు అందరి ఏళ్ళు హరీష్ రావు వైపే చూపించినట్టు, మొత్తం కూడా కోటరీ మొత్తం కూడా హరీష్ రావు వైపు చూపించినట్లు కవిత కూడా అదే చెప్పింది. సో కొన్ని మీడియా ఛానల్లోకి వచ్చినప్పుడు కూడా కవిత ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆయన పేరును వించకపోయినా కానీ అక్కడ వేలు మొత్తం కూడా హరీష్ రావు వైపే చూస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ హరీష్ రావుకి పడకనంటే ఇక బాధల్లో ఉన్నప్పుడు కూడా కవిత వెళ్ళదా, కవిత వెళ్ళాల్సిన అవసరం లేదా, కవిత ఎందుకు వెళ్ళదు, కవిత రాదా అని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే సేమ్ టైం కవిత బాధలో ఉన్నప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ వచ్చారు. మరి ఇప్పుడు హరీష్ రావుకి బాధ వచ్చినప్పుడు కవిత ఎందుకు రాదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ కూడా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా శోకసంద్రాలు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హరీష్ రావుని ఓదార్చే కార్యక్రమాన్ని కూడా అందరూ పెట్టుకున్నారు. సో అంటే హరీష్ రావుకి వాళ్ళ నాన్న, అంటే ఇక్కడ కవితకి సొంత మేనమామ, కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్, అంటే కవిత వాళ్ళ మేనత్త హస్బెండ్ చనిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళకి రాజకీయ పరంగా పడట్లేదు, కానీ ఇంతకుముందు కూడా అందరూ బాగానే ఉన్నారు. కవితకి 8 మంది మేనత్తలు, సంథింగ్ 7-8 మంది మేనత్తలు ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా కవిత మమేకం అవుతూ కవిత బాగానే ఉంటారు. కవిత రక్త సంబంధాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, బంధుత్వానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అని కూడా కవిత గురించి చాలాసార్లు మనం విన్నాం. బట్ అలాంటి కవిత ఇప్పుడు వచ్చేసరికి రాజకీయ పరంగా మొన్న 2-3 ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాము, రాజకీయ ముందు బంధం ఓడిపోతూ ఉంది, రక్త సంబంధం దిగజారిపోతూ ఉంది అంటూ కూడా కవిత భావోద్వేగమయ్యారు. సో అదే నేపథ్యంలో ఇటు హరీష్ రావు దీంట్లో ప్రప్రథమంగా ఉన్నారంటూ కూడా ఏవైతే వార్తలు చక్కలు కొట్టినాయో కవిత డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ చెప్పిందో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావు బాధల్లో ఉన్నప్పుడు కవిత వెళ్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కవిత ఈ రకంగా ఒకవేళ వెళితే మళ్ళీ రాజకీయాలు ఎటు టర్న్ అవుతాయి, ఎలా ఉండబోతుంది అంటే బాధల్లో వెళ్ళి వాళ్ళని పరామర్శించి భావన ఖచ్చితంగా కలవాలి అక్కడ కవిత. ఎందుకంటే వాళ్ళ నాన్నగారే కాబట్టి సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు కవిత మాట్లాడాలి. ఒకవేళ కవిత కానీ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సో ఇంకా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటుంది. సో అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నది జరుగుతుందా, కవిత ఎప్పుడైతే ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి వైదొలిగిపోయినప్పుడు కవిత ఎలా ఉంటుంది, నెక్స్ట్ పార్టీ రాజకీయంగా పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఒక అంచనాలతో ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పుడు కవిత
ఒకవేళ మళ్ళీ వెళ్ళి హరీష్ రావుతో కలిసి మాట్లాడితే, సొంత మేనత్తతో వీళ్ళందరితో వెళ్ళి మాట్లాడితే మళ్ళీ బంధుత్వం అనేది ఎలా ఉండిపోతుంది, బంధుత్వం మొత్తం కూడా సినారియో మొత్తం కూడా మారిపోతుందో అనేది కూడా ప్రశ్నించాల్సిన ప్రశ్నగా మారినట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఇటు పక్క హరీష్ రావుకి కేటీఆర్ కానీ ఇటు పక్క మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి హరీష్ రావుతో పాటు కూర్చొని వాళ్ళు పరామర్శిస్తున్నారు. వాళ్ళ నాన్న సత్యనారాయణకి సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. బట్ కవిత మాత్రం ట్విట్టర్ వేదికగా అయితే స్పందించారు, వాళ్ళు సంతాపం ప్రకటిస్తున్నాము అని. బట్ కవిత దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా అనేది. ఒకవేళ ఈరోజు ఖననం అయిపోతే కొద్దిసేపట్లో అయిపోతుంది రమరమిగా, కొంత సమయంలో 5:30 ఆ టైం కల్లా. ఒకవేళ కవిత దీని కానీ మిస్ చేసుకుని పర్యటనలో ఉన్నారు, ఒకవేళ ఇది కానీ మిస్ అయితే రేపు కానీ లేదంటే మనకి తెలుసు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనము ఒక బంధువులందరినీ పిలుచుకొని ఒక వేదికగా వాళ్ళ గురించి మాట్లాడుకొని భోజనాలు ఇవి ఏర్పాటు చేస్తూ ఉంటాం 11వ రోజు 9వ రోజు ఇలా. సో ఆ రోజుకైనా కవిత వస్తారా రారా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఒకవేళ వస్తే రాజకీయ పరిణామం ఎలా ఉండబోతుంది, కవిత రాకపోతే రాజకీయ పరిణామం ఎలా ఉండబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కవిత సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. బట్ హరీష్ రావుని ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. చూద్దాం మరేమవుతా ఉంది.